గంటలు నాననివ్వాలి. ఇలా పెసర్లు చక్కగా నానిపోయాక వీటిని మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం ముక్క, 3 నుంచి 4 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీకి మనం యాడ్ చేసుకొని అన్నీ కలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి మెత్తగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ తయారీ విధానం చూద్దాం. పెసరట్టుకి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు దూరగా వేయించుకొని పొట్టుపోయే విధంగా శుభ్రం చేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 వెల్లుల్లి రెబ్బ, 1 ½ టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గ